Welcome to DRTSPR channels. This is Dr. Tangella Shiva Prasad Reddy alias Dr. TSPR. Namaste, Adab, hello and a warm welcome to Dr. KG Ramesh Garu. మా ఇద్దరు తరఫున ఛానల్స్ తరఫున యావత్ తెలంగాణ ప్రజానీకం తరఫున యావత్ దేశ ప్రజానీకం తరఫున అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివుడిపై గంగ, శివుడు తలలో గంగ, మహాశివరాత్రి. గంగా మరి ఎటు పోయింది? తెలంగాణ ఎందుకు ఎడారైతుంది? ఎందుకు? ఈ ముఖ్యమంత్రి గారు ఒక కామెంట్ చేస్తారు, అది చూపిస్తారు ముందు మాటగా వారితో తీసుకొని. మహాశివరాత్రి పర్వదినాన మనం చెప్పుకుంటూ ఉంటాం, శివరాత్రి నాడు శివ శివ అని చలి వెళ్ళిపోతుంది అంటారు. మరి చలితో పాటు గంగ కూడా పోయిందా? ఇప్పుడు ఆ గంగ ఉపయోగం ఇప్పుడే కదా అందరు గుర్తించాల్సింది. ఆ శివుడి పైన ఉన్నటువంటి గంగ చలి తీసుకుపోతూ, ఆ గంగ నేను సదా మీ చెంతనే ఉంటా అని మనకు ఒక విశ్వాసాన్ని, ఆశీర్వాదాన్ని ఇచ్చేటువంటి ఆ గొప్ప సంస్కృతి. మరి అటువంటి గంగకే ఈరోజు బీటలు బారినదా మన భూమి? ఆ గంగను మన భూముల్లో పెట్టుకోనంత బీటలు బారిందా మన భూమి? ఎక్కడ పోతుంది ఆ గంగ? కాళేశ్వరం 1,00,000 కోట్లు పెట్టినారు. మేము రేవంత్ రెడ్డి గారికి అదే చెప్తా ఉన్నాం, రాహుల్ గాంధీ అదే చెప్పారు, అవినీతి దాని మీద చర్యలు తీసుకుంటాయా, మీకు 6 గ్యారెంటీలకు వస్తుందంటే ఇంకా డ్యామ్ సేఫ్టీ, ఆ సేఫ్టీ అని వారు పోతా ఉన్నారు. మరి పాలమూరు రంగారెడ్డి దాని దుస్థితి అదే. ఇది 30,000 40,000 కోట్లు పెట్టినరు, ఇది అసలు నీళ్లు రావు. ముఖ్యమంత్రి గారికి కూడా తెలవాలి, జూరాల దగ్గర కొడితే కానీ నీళ్లు రావు మీకు. అదే లెఫ్ట్ బ్యాంక్ కెనాల్లో జయప్రకాష్ మోటార్స్ ఇరుకపోయింది, 3-4 వేలు ఖర్చు పెడితే అక్కడ 30 టీఎంసీలు గ్రావిటీ వాటర్ వస్తుంది. జూరాలలో మోర్ దెన్ 100 టీఎంసీ గ్రావిటీ వాటర్ కెనాల్ను తీసుకొని జడ్చర్ల వరకు వస్తే, మహబూబ్నగర్ నుంచి జడ్చర్ల నుంచి విత్ గ్రావిటీ హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, మళ్ళా గోదావరి బేసిన్ మంజీరకు కూడా నీళ్ళు ఇవ్వచ్చని ఎంత చెప్పినా. ఎందుకంటే శ్రీశైలం నుంచి ఇది ఒక కుండ ఉంటే, కుండ పైన నుంచి తెలంగాణ వాళ్ళు నీళ్ళు తీసుకునే ప్రయత్నం, కింద చెరువు వాళ్ళు ఇది పెట్టేసి ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ తీసుకుపోతుంది. ఇప్పుడు వెలిగొండలో కూడా పెద్ద ఎత్తున స్టోరేజ్, అక్కడ అన్ని చోట్ల స్టోరేజ్లు, నీళ్లను నిలువ ఉంచుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిందే గౌరవ ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ చంద్రశేఖరరావు గారు పోతిరెడ్డిపాడు మీదనే. కృష్ణా జలాల విషయంలో అన్యాయం జరుగుతుంది తెలంగాణకు అని చెప్పి గొడవ స్టార్ట్ అయితే, అటువంటి కృష్ణార్పం అని చెప్పి వచ్చిన తెలంగాణలో బీఆర్ఎస్ కేసీఆర్ గారు ఇదే సీమాంధ్ర కాంట్రాక్టర్లను పెట్టి కాళేశ్వరం తుమ్మిడిహట్టి ఎక్కడైతే కట్టాలో కట్టకుండా కిందికి వచ్చి మేడిగడ్డ దగ్గర ఇదే సీమాంధ్ర కాంట్రాక్టర్లు కట్టిన నేపథ్యం చూసినారు కదా. కుంగి కుషించిపోతున్నాయి, అక్కడ మొత్తం కూలిపోతున్నాయి. ఎందుకయ్యా అంటే ఆ కమిషన్లకు వీళ్ళు ఎగబడ్డారు, ఆ కమిషన్లతోన రాజకీయం చేయదలుచుకున్నారు వీళ్ళు. అక్కడ ఆంధ్రప్రదేశ్ మీద మనం పడి ఏడుస్తూ ఉంటాం, నేను తప్పు లేదంట వారు, కానీ వారు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నదీ ప్రవాహక ప్రాంతాన్ని పట్టే నీళ్లు కేటాయింపులు ఉంటాయి. మీరు ఈరోజు ఇష్టం వచ్చిన రీతిలో ఇక్కడ పాలకులు, తెలంగాణ పాలకులకు అర్థం కాక కేవలం డబ్బు మీద, కమిషన్ మీద పడి ఆ నీళ్లు అవినీతి డబ్బు కోసం ఏదైతే ఇది చేస్తా ఉన్నారో, రేపు పొద్దున ఇంటర్నేషనల్ నామ్స్ అవి, ఆ నామ్స్ను మీరు చేసేసి మీరు స్టోరేజ్ చేసుకుంటే, మీకు ఎంతైతే అవసరమో అంత స్టోరేజ్ చేసుకోండి, మీకు ఎంతైతే హక్కు ఉందో అంత చేసుకోండి. దానికి భిన్నంగా చేస్తే అది, ఎందుకంటే ఇది ఈరోజు కాకుండా రేపైనా అది చట్టబద్ధంగా మీరే ఆలోచన చేయండి. ఇక్కడ తెలంగాణ ఎడారి అని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన వేళనే ఈ షో చేస్తా ఉన్నాం. ఎందుకు ఎడారైందో మీకు క్లియర్గా చెప్పినాం. కమిషన్లు వాటికి కక్కుర్తిపడి సీమాంధ్ర కాంట్రాక్టర్లకు అప్పచెప్తే బీజేపీ కూడా తలో పాపం సుప్రీంకోర్టులో పాలమూరు రంగారెడ్డి కేసు అక్కడ ఉంటే బిహెచ్ఈఎలే కదా వారి కింద అనుబంధ సంస్థ, దాని ముందుకు పోనీయకుండా వారు కూడా తలా పాపం ఇంత పెట్టుకుంటా ఉన్నారు. ఏది ఏమైనా తెచ్చుకున్న తెలంగాణలో, ఆత్మ బలిదానాల తెలంగాణలో నీటి దుస్థితికి ఈరోజు తాగనికి కూడా ఇబ్బందులు పడవచ్చు అనే ఒక మాట స్వయాన ముఖ్యమంత్రి నుంచి రావడం ఎట్లా చూస్తారు రమేష్ గారు? దీన్ని 2 విధాలా మనం అనలైజ్ చేయవలసిన అవసరం ఉందండి. ఒకటి వచ్చేసి దేశంలో అల్ప వర్షపాతం మాన్సూన్ 2023లో కురిసింది. బట్ దాంట్లో ఎక్కువ డెఫిసిట్ వచ్చేసి కృష్ణా బేసిన్, కావేరీ బేసిన్, తర్వాత ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్రలో తక్కువ వర్షపాతం నమోదైందండి. బట్ తెలంగాణలో 16% ఎక్కువ సామాన్యం కన్నా అబౌవ్ నార్మల్ రెయిన్ఫాల్ రికార్డ్ అయిందండి అప్ టు సెప్టెంబర్ 2023, 16%.
దాని తర్వాత ఇంకొకటి ఆలోచించాలి ఏంటంటే 16% ఎక్సెస్ రెయిన్ఫాల్ ఉంది. సో మాన్సూన్ డెఫిసిట్ అన్నది తెలంగాణలో లేదు. ఇంకొకటి ఆ, ఇంకొకటి ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఏంటంటే 2013 నుంచి 2023 వరకు తీసుకుంటే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ తెలంగాణలో విపరీతంగా పెరిగాయి. సో గుడ్ మాన్సూన్ మూలాన కూడా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయి ఉంటుంది న్యాచురల్లీ, ఎంత అవ్వాలో అంత. తర్వాత మనం చెరువులు, ఆ, గొలుసు కట్టు చెరువులు అంటున్నాము, మిషన్ ఆ, భగీరథ కింద ఆ, అన్ని డీసిల్టింగ్ చేసి లోకల్ ట్యాంక్స్, మీడియం ఇరిగేషన్ ట్యాంక్స్, మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్, వాటన్నిటికీ స్టోరేజ్ను పెంచుతున్నాం. వాటి ఆ, బండ్ స్ట్రెంగ్తనింగ్ కూడా జరిగింది. ఇవన్నీ ఆ, ఉపయోగపడుండొచ్చు. గ్రౌండ్ వాటర్ లెవెల్స్ 10 ఏళ్లలో విపరీతంగా 750% గ్రౌండ్ వాటర్ లెవెల్ 13కి కంపేర్ చేసుకుంటే 23 వరకు పెరిగింది. సో ఇవన్నీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అఫీషియల్ రికార్డ్స్. సో ఒక విధంగా మనకు ఆల్రెడీ వెరీ స్ట్రాంగ్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఉన్నాయి. మంచి మాన్సూన్ వచ్చినందుకు ఆ, భగీరథలో మనం స్ట్రెంగ్తన్ చేసిన చెరువులన్నీ నిండి ఉండాలి సెప్టెంబర్ వరకు. తర్వాత మనకి లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్స్ ఉన్నాయి. వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత డెవలప్ చేసాం, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణలో విపరీతమైన లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ తోటి వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేసాం. కానీ ఆ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రాపర్లీ లింక్ చేసి, లైక్ మహబూబ్ నగర్ మీరు చెప్తున్నారు, సో ఆ కాంపోనెంట్ని మనం ఇంప్లిమెంటే చేయలేదు పూర్తిగా. సో దెర్ ఆర్ సో మెనీ బిట్స్ అండ్ పీసెస్ మిస్సింగ్ క్రిటికల్లీ ఇన్ ద వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్ తెలంగాణ. దట్ ఈజ్ గవర్నెన్స్ సెట్ బ్యాక్. సో తర్వాత రిజర్వాయర్ క్రాక్స్ అవన్నీ దాని మూలం ఉన్న స్టోరేజ్ మనం వదిలేసాము. ఇప్పుడు లాస్ట్ 2 months లో స్టిల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రెమిడియల్ మెషర్స్, సజెషన్స్ ఇచ్చేంత వరకు దే డోంట్ వాంట్ టు లిఫ్ట్ ద వాటర్. సో ఈ పరిస్థితిలో జస్ట్ ఒక సీజన్ వాటర్ లిఫ్ట్ చేయకపోతే ఉన్న గ్రౌండ్ వాటర్ అంతా ఏమైంది? నవంబర్ వరకు ఉన్న గ్రౌండ్ వాటరు, అంత ఎక్సెస్ గ్రౌండ్ వాటరు, ఎక్స్ట్రా రెయిన్ఫాల్ 16% ఎక్స్ట్రా రెయిన్ఫాల్ పడిన వాటర్ అంతా ఎక్కడ పోయింది? సో ఇది మనం ఆలోచించవలసిన విషయం. మార్చిలో ఇప్పుడు జస్ట్ స్టార్ట్ అయింది వార్మింగ్, అబౌవ్ నార్మల్ టెంపరేచర్స్ 37, 38 స్టార్ట్ అయ్యాయి. మార్చి, ఏప్రిల్, మే, జూన్ మిడిల్ వరకు ఈ అధిక ఉష్ణపాతం నమోదవటం తప్పదు. ఇప్పుడు క్లైమేట్ చేంజ్ మూలాన ఇంకా పెరుగుతుంది టెంపరేచర్ ఇంపాక్ట్. సో ఇవన్నీ వస్తే మనం ఆలోచించవలసిన విషయం, ట్రూత్ఫుల్లీ ఉన్న వాటరు సెప్టెంబర్ నుంచి మార్చి వరకు ఎక్కడ పోయింది? డెఫినెట్గా సార్. ఇప్పుడు ఇది ఒక్కసారి చూపిస్తాను. వారు ఏమన్నది, కరువు వచ్చినా ఎంత కష్టం వచ్చినా రైతులకు అండగా ఉంటాం. కరువు వచ్చినా ఎంత కష్టం రైతులకు అండగా ఉంటాం. గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ఇది చెప్తా వచ్చారు. ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది. ఆన్లైన్లో రైతులు నేస్తం ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. కరువు వచ్చినా ఎంత కష్టం వచ్చినా మొన్న 2 రోజుల కింద రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ప్రస్తుత రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఉన్నాయని, కలిసికట్టుగా కరువును ఎదుర్కొందామని సీఎం పిలుపునిచ్చారు. దీనిపై మీ స్పష్టత చెప్పండి సార్. కరువు ఉందంటున్నారు ముఖ్యమంత్రి, ఎట్లా వస్తుంది? మీరు అన్నట్టు ఇంత వర్షపాతం వచ్చింది. ఎందుకంటే ఇక్కడ వారు ఏమంటా ఉన్నారంటే, ఇంకా ఏడాదికి సరైన వర్షపాతం లేకపోవడంతో రిజర్వాయర్లలో నీళ్ళు అడగంటుతున్నాయని, అందుకే అన్ని ప్రాంతాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. ఏడాదిగా సరైన వర్షపాతం లేకపోవడంతో ఇక నేను ఏం చెప్పాలా వారికి? ఇది చాలా మిస్ఇన్ఫార్మ్డ్ ఇన్ఫర్మేషన్ అండి. అధికారులు కరెక్ట్ గా ఆయనకు బ్రీఫ్ చేసి ఉండరు. సో ఇండియాలో ఆల్ ఇండియా లెవెల్లో చూసుకుంటే తక్కువ వర్షపాతం వచ్చింది, తెలంగాణ చూసుకుంటే తక్కువ వర్షపాతం లేదు. తర్వాత మీకు ఒక మ్యాప్ పంపించాను, జూన్ 23 నుంచి. సో దీంట్లో ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్, రాంగ్ బ్రీఫింగ్ టు ది సీఎం గారికి. ఇప్పుడు అదే ఫస్ట్ అదే చూపిస్తాను, ఎందుకంటే మీరు చెప్పేటప్పుడు ఇదే కదా సార్? ఇదే సార్. ఇప్పుడు చెప్పండి సార్, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీరు చూస్తున్నారు కూడా, చీఫ్ సెక్రటరీ గారు మీరు సరైన సమాచారం ఇవ్వాలి, మరి ఇచ్చినారా లేదా? ఇగో ఆధారం సార్, చెప్పండి. ఇది తెలంగాణ స్టేట్ డిజాస్టర్ మానిటరింగ్ సెంటర్, డెవలప్మెంట్ మానిటరింగ్ సెంటర్, TSDMC.
వీళ్ళు అఫీషియల్లీ ఈ మ్యాప్ లో చూడండి, సార్ జూన్ 23 నుంచి మార్చి జూన్ 23 నుంచి 7 మార్చి 24 వరకు, అవును సార్. అంటే నిన్నటి వరకు సార్ ఉన్న రెయిన్ఫాల్ సినారియో అండి. చూడ, అన్ని గ్రీను బ్లూ వచ్చేస్తే నార్మల్ ఆర్ అబౌవ్ నార్మల్ రెయిన్ఫాల్ అండి. ఈ ఆ, గ్రీన్ బ్లూ అనేది నార్మల్ ఆర్ అబౌవ్ నార్మల్ రెయిన్ఫాల్, రేవంత్ రెడ్డి గారు, చీఫ్ సెక్రటరీ గారు. అవును, చూడండి, నార్మల్ అబౌవ్ నార్మల్ రెయిన్ఫాల్. రైట్. ఓన్లీ ఎల్లో మాత్రమే డెఫిసిట్ రెయిన్ఫాల్. ఇది ఎప్పటిదాకా? మనం జూన్ నుంచి మార్చి వరకు, అంటే 7 నెలలు 10 నెలలు 10 నెలల కాల పరిస్థితి. వ్యవధి, కాల వ్యవధి. నాగర్ కర్నూలు కొన్ని ప్రాంతాలు మటుకే పచ్చగా, ఆకుపచ్చ కాదు పచ్చగా ఉన్నాయి మటుకే. అది కూడా ఈ 10 నెలల డేటా ఇది. ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని తప్పుదో పట్టిస్తున్నారని మొదటి నుంచి చెప్తున్నాం. అదే అధికార గణంతోనే మీరు శాసనం చేస్తున్నారు. 65 మంది తెలంగాణ గెలిపించిన మీరు వారితోనే శాసనం చేస్తున్నారు కాబట్టి మీరు ఇచ్చిన స్టేట్మెంట్ దానికి అనుగుణంగానే మేము షో చేస్తూ ఉన్నాం. ఇంత ఎక్సెస్ రెయిన్ఫాల్, బ్లూ అండ్ ఆకుపచ్చ, జస్ట్ పచ్చ అనేది అది కూడా 10 నెలల డేటా తీసుకుంటే అక్కడ కొద్దిగా తక్కువగా అనిపిస్తుంది. 10 నెలలు, ఈ 7 మార్చి 2024 వరకు, పోయిన జూన్ 2023 నుంచి. సార్ చెప్పండి. ఆ, ఇది ఇదేమిటంటే, ఇప్పుడు ఈ పరిస్థితి ఇప్పటిదాకా అక్యుములేటెడ్ వాటర్ డెఫిసిట్ అండి, జూన్ నుంచి. ఆ, ఆ, ఈ ఈ డెఫిసిట్ ఎందుకు ఉంది? ఈ వర్షాన్ని మనం పూర్తి మాన్సూన్ సీజన్ లో యూజ్ చేసుకున్నాం. ఇరిగేషన్ కావచ్చు, గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు, ఇండస్ట్రియల్ పర్పస్ కావచ్చు, పవర్ జనరేషన్ కావచ్చు, మనం ఏమేమి అవసరాలు ఉన్నాయి, నీటి అవసరాలు, అవన్నీ ఖరీఫ్ సీజన్, రబీ సీజన్. ఇప్పుడు రబీ సీజన్ కూడా హార్వెస్ట్ స్టార్ట్ అయింది కదా, మార్చి. ఆ, అవును. రెండు సీజన్లకి కావాల్సిన వాటరు మనం అన్ని విధాల, అగ్రికల్చర్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, తర్వాత అంతకన్నా మోస్ట్ ఇంపార్టెంట్ మాక్సిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ జరుగుతోంది, అండ్ రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ జరుగుతోంది. అంత మ్యాసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ కూడా కావాల్సిన నీళ్ళన్నీ యూజ్ చేస్తున్నాం దీన్ని. అవును. ఇవన్నీ చేసిన తర్వాత మార్చి 7 అంటే నిన్నటి వరకు ఈ పరిస్థితి అండి. దే షుడ్ నాట్ బి ఎనీ డెఫిసిట్ అట్ ఆల్ టు బి ఫెల్ట్ అన్లెస్ మిస్మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్స్ హ్యాస్ హ్యాపెండ్ బిట్వీన్ అక్టోబర్ నవంబర్ టు మార్చ్. ఇది ముఖ్యమంత్రి గారు, ఎన్ని పనులు జరుగుతూ ఉన్నాయి, అన్ని పనులకు కూడా నీరు వాడుతూనే ఉన్నాం. ఎక్కడ నీటి కొరవ అనేది లేదు. ఇంకా ఇక్కడ చూడండి, సంతోష్ నగర్ విపరీతంగా నల్లాలు పెట్టి నీళ్లు రోడ్ల మీదకి వదులుతుంటారు. సో ఈ పరిస్థితి ఉన్నప్పుడు ఈ కరువు ఎక్కడి నుంచి వచ్చింది అంటే మిస్ మేనేజ్మెంట్, సరి అయిన విధంగా వనరులను ఉపయోగించుకోకపోవడం వల్లనే గత సెప్టెంబర్ నుంచి ఈ మార్చ్ వరకు ఈ కరువు వచ్చిందా అంటే ఇది కేవలం రాజకీయ క్రీడ కూడా కావచ్చా? ఎన్నికల తర్వాత, ఎన్నికలకు ముందు. అందుగురించే ఎట్లయితే 100 ఎకరాలు మిమ్మల్ని హైదరాబాద్ యూనివర్సిటీకి మంచి జీవ వైవిధ్యం, బయోడైవర్సిటీ ఉన్నటువంటి దానికి మీరు కేటాయించారు హైకోర్టు. హనీ ట్రాప్ అన్నాము, దాంట్లో భాగంగానే మళ్ళీ దీంట్లో ఇదే విధంగా చేస్తూ ఉన్నారా? నిన్న కట్టడాలు కూలగొడతా ఉన్నారు. కానీ మిగతా కట్టడాల పరిస్థితి ఏంది? చెరువులు, కబ్జాలు, ఇక్కడ కూడా అదే భాగం. ముఖ్యమంత్రి గారు, కాకతీయ మిషన్ భగీరథ డబ్బులు ఎక్కడికి పోయినాయి? 1000 కోట్లు. ఎక్కడ చూసినా చెరువులు కబ్జా అయిపోయినాయి, చెరువులు సగం అయిపోయినాయి. మరి కాకతీయ మిషన్ ఎవరి కోసం చేసినట్టు? సో ఒక్కసారి మీరు ఇది కూడా చూపిస్తాను మీకు, చూపించి దెన్ ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. ఎందుకంటే మేము వీఆర్ ట్రైంగ్ టు సెట్ ది రికార్డ్ స్ట్రైట్. ఎక్కడికి పోయింది నీరు? ఇది కూడా మిమ్మల్ని ట్రోల్ చేశారు వారు, అది కూడా మీకు పంపించాను. ఎందుకంటే మనం తెలంగాణ రిసీవ్డ్ ఇది పోయిన సంవత్సరం సరైన వర్షపాతం లేకపోవడం వల్ల ఈ రోజు రిజర్వాయర్లలో నీళ్లు కూడా అడగంటిపోయినాయి. నీటి సమస్య కూడా తీవ్రంగా ఉన్నది. కరీంనగర్ ప్రాంతంలో, ఖమ్మం ప్రాంతంలో, నల్గొండ ప్రాంతంలో, మహబూబ్ నగర్ ప్రాంతంలో మన వాళ్ళు రిజర్వాయర్ల నుంచి నీళ్లు వదలాలి అన్న డిమాండ్ వస్తుంది. ఈసారి కరువు పరిస్థితులు ఉన్నాయి. పోయిన సంవత్సరం సరైన వర్షపాతం లేకపోవడం వల్ల ఈ రోజు రిజర్వాయర్లలో నీళ్లు కూడా అడగంటిపోయినాయి. నీటి సమస్య కూడా తీవ్రంగా ఉన్నది. కరీంనగర్ ప్రాంతంలో, ఖమ్మం ప్రాంతంలో, నల్గొండ ప్రాంతంలో, మహబూబ్ నగర్ ప్రాంతంలో మన వాళ్ళు రిజర్వాయర్ల నుంచి నీళ్లు వదలాలి అన్న డిమాండ్ వస్తుంది. ఈసారి కరువు పరిస్థితులు ఉన్నాయి. పోయిన సంవత్సరం సరైన వర్షపాతం లేకపోవడం వల్ల ఈ రోజు రిజర్వాయర్లలో నీళ్లు కూడా అడగంటిపోయినాయి.
నీటి సమస్య కూడా తీవ్రంగా ఉన్నది. కరీంనగర్ ప్రాంతంలో, ఖమ్మం ప్రాంతంలో, నల్గొండ ప్రాంతంలో, మహబూబ్ నగర్ ప్రాంతంలో మన వాళ్ళు రిజర్వాయర్ల నుంచి నీళ్లు వదలాలి అన్న డిమాండ్ వస్తుంది. ఈసారి కరువు. ముఖ్యమంత్రి గారు ఇక్కడ చూడండి, మీ పైనే ట్రోల్ చేశారు. ఇది మీకు పంపించాను అఫీషియల్ గా, మీరు ఇంతవరకు దాన్ని కరెక్ట్ చేసుకోలే. తెలంగాణ రిసీవ్డ్ 49% excess rainfall, highest rainfall in last 19 years. Although Congress CM Revanth Reddy is calling it a drought year, I don't want to use those words. According to a 2023 report, the annual rainfall in Telangana in 2022-23 was 1,387.8 mm, which is the highest recorded rainfall in the last 19 years. The second highest was 1322.4 mm in 2020-21, and the third highest was 1180.5 mm in 2021 and 22. అంటే గత 3 సంవత్సరాల నుంచి విపరీతమైనటువంటి వర్షం వచ్చినా ఆ వర్షపు నీటిని మనము నిలువ ఉంచుకోలేకపోయినాము. అందుగురించే కేసీఆర్ ప్రభుత్వానికి నిరంకుశ పాలన అని చెప్పి, అవినీతి పాలన ప్రభుత్వం బుద్ధి చెప్పిండ్రు. మరి మీరు ఆ నిలువలను మరి ముందుకు పోకుండా ఇంకా కాళేశ్వరం మీద మేడిగడ్డ అని ఎందుకు సార్? తమ్మిడిహట్టి నుంచి ఆల్రెడీ అక్కడ డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ ఉన్నాయి, త్వరితగతిన అక్కడ నుంచి కనెక్ట్ చేసి తీసుకొస్తే నిలువలు చేసుకోవచ్చు కదా. ఆ నీళ్ళంతా కూడా మనం బయటికి తీసుకురావచ్చు కదా, లేకుంటే మళ్ళా వర్షపాతం సముద్రం నీళ్ళు అవుతుంది. తెలంగాణ సముద్రం పాలాయ. సార్ యువర్ స్టేట్మెంట్ సార్, ఆయన మాట్లాడింది విన్నారు కదా క్లియర్ గా. అది అది టోటల్లీ రాంగ్ బ్రీఫింగ్ ఆఫ్ గవర్నమెంట్ సిస్టమ్ అండి. అది ఆయన రివ్యూ చేసి ఇట్లా రాంగ్ బ్రీఫింగ్ ఇచ్చిన వాళ్ళ మీద వాళ్ళకి చివాట్లు పెట్టాల్సిన పరిస్థితి ఉంది డెఫినెట్లీ. అది ఎందుకంటే ఇట్ ఈస్ లాస్ ఆఫ్ క్రెడిబిలిటీ టు ద గవర్నమెంట్. దట్ షుడ్ నెవర్ హ్యాపెన్ టు ఏ గవర్నమెంట్ సిస్టమ్ బ్రీఫింగ్ రాంగ్లీ ఆన్ ది వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ లైక్ దిస్. ఇది చాలా దేవంట క్షమించరాన్ని నేరం అంటాం కదా, సో అటువంటి ఇష్యూ అండి. తర్వాత ఇది మన ఇప్పుడున్న గవర్నమెంట్ ఐడెంటిఫై చేయవలసింది ఏంటంటే టోటల్ మిస్మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరిగింది. ఒకవైపు కన్స్ట్రక్షన్ కోసం ఖర్చు పెట్టాం, అది పనిచేయట్లేదు, ఇప్పుడు ఉపయోగపడట్లేదు. ఈ సీజన్లోనే కదా మనకు కావాల్సింది. లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్స్ ఉపయోగపడాల్సింది మార్చ్ టు జూన్ వరకే. మిగిలిన టైంలో దాని అవసరమే ఉంది. వర్షాలు వస్తాయి, మళ్ళీ నదుల్లో నీళ్ళు, రిజర్వాయర్లో నీళ్ళు వస్తాయి, అవన్నీ వస్తాయి. వర్షం రానప్పుడు ఎండాకాలంలో నీటి తీవ్రత ఉండకూడదనే కదా ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లక్షల కోట్లు ఖర్చు పెట్టి వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసాం. సో వాటిలో ఉన్న బిట్స్ అండ్ పీసెస్ ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో, సో ఆల్టర్నేటివ్ ఛానల్స్ మీరు తుమ్మిడిహట్టి నుంచి చెప్పారు, గ్రావిటీ ఛానల్స్ తీసుకొస్తే ఆల్టర్నేట్లీ ఇప్పుడు మనకు కరువు వాటర్ స్కేర్సిటీ తీరచ్చు. సో అటువంటి షార్ట్ టర్మ్, షార్ట్ కట్, క్విక్లీ ఇంప్లిమెంట్ చేయగలిగే అవకాశాలను వెతుక్కోవాలి. సైమల్టేనియస్లీ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎంక్వైరీలు దాని మీద యాక్షన్ తీసుకోవాలి, రెమిడియల్ మెషర్స్ తీసుకోవాలి, అవి కూడా త్వరితగతిని తీసుకోవాలి. డిలే చేస్తే మళ్ళీ మాన్సూన్ లో పోకపోతే మళ్ళీ అది కూడా నెక్స్ట్ మాన్సూన్ సీజన్, ఖరీఫ్ సీజన్ కూడా మనం ఈ తీవ్రతను ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే ఇంత ఇరిగేషన్ కెపాసిటీ పెంచారు, మీరు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని యూటిలైజ్ చేసుకునే స్థితికి మేలోపు తీసుకురావాలి. డ్యామ్ సేఫ్టీ అథారిటీ నుంచి కూడా యాక్షన్స్ కంప్లీట్లీ వాళ్ళ గైడెన్స్ తీసుకుని ఆ కరెక్టివ్ మెషర్స్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అదేవిధంగా ఆల్టర్నేట్ ఛానల్స్ నుంచి కూడా వాటర్ డ్రా చేసి ట్యాంక్స్ ని, మీడియం మైనర్ ఇరిగేషన్ రిజర్వాయర్స్ ని ఫిల్ చేయవలసిన అవసరం, త్వరితగతిన చేపట్టవలసిన ప్రయారిటీ కన్సిడర్ చేయాలి. ఇంత గ్రాస్ గా మిస్లీడింగ్ స్టేట్మెంట్స్ ఎట్లా ఇస్తారు సార్? నాకు అర్థం అంటే ఇది కేవలం కాంట్రాక్టర్లను ప్రొటెక్ట్ చేయడానికి. ఎందుకంటే మళ్ళీ ఒకసారి ప్లే చేస్తాను, ఎందుకంటే చాలా మంది దే వర్ జస్ట్ షాక్డ్, దే వర్ లిటరల్లీ షాక్డ్. హౌ కెన్ ఏ చీఫ్ మినిస్టర్, ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్, అండ్ చాలా కష్టపడి పాపం ఎలక్షన్స్ లో పోరాడి గెలిచినటువంటి ముఖ్యమంత్రి, అంతమంది వర్షపాతం లేకపోవడం వల్ల ఈ రోజు రిజర్వాయర్లలో నీళ్లు కూడా అడగంటిపోయినాయి. నీటి సమస్య కూడా తీవ్రంగా ఉన్నది. కరీంనగర్ ప్రాంతంలో, ఖమ్మం ప్రాంతంలో, నల్గొండ ప్రాంతంలో, మహబూబ్ నగర్ ప్రాంతంలో మన వాళ్ళు రిజర్వాయర్ల నుంచి నీళ్ళు. ఇదంటే ఇది ఒక సైడ్ కాళేశ్వరం ను కాంట్రాక్టర్లను ప్రొటెక్ట్ చేయడానికే కరీంనగర్ స్పెషల్ గా మెన్షన్ చేస్తా ఉన్నారు. కరీంనగర్, ఖమ్మం, నల్గొండ ఎట్లా చూస్తారు సార్? ఇది ఎంత పెద్ద తప్పిదం సార్. ఇది ఒక ముఖ్యమంత్రి అయి ఉండి వారికి ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చా నేను తప్పుదో పట్టిస్తున్నారంటారా? లేకుంటే వారు ఈ కాళేశ్వరం ఇదంతా ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కదా, రాజకీయంగా ఎన్నికలకు డబ్బుల కోసం ఈ కాళేశ్వరంని
ప్రజలు మొత్తం ముందుకు తీసుకుపోకుండా ఇప్పుడు వారు రిజర్వాయర్లు ఎండిపోయినామంటున్నారు. ఏ రిజర్వాయర్లు ఎండిపోయినాయి సార్? స్పష్టంగా చెప్తలేరు కదా. ఎంత నీరు నిల్వ గోదావరి బేసిన్ కింద ఎక్కడ నీళ్లు నిల్వయించారు చెప్పండి? ఏ రిజర్వాయరు? పాలమూరు రంగారెడ్డి కింద ఏ రిజర్వాయరు? ఇవి రెండే కదా సార్. అవును. పోనీ మూసి కింద, మూసిని నేవల్ రేడార్ ఇచ్చి దాన్ని మొత్తాన్ని ధ్వంసం చేస్తున్నారు కదా. కానీ ఆరిజినే దెబ్బతీస్తున్నారు అక్కడ నుంచి. మళ్ళీ 111 జీవో తీసుకొచ్చి దాని క్యాచ్మెంట్ ఏరియా మొత్తం రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. మరి అక్కడ మూసి మాయమవుతుంది. గోదావరి బేసిన్లో ఎక్కడ రిజర్వాయర్లు, ఎక్కడ నిల్వలు ఉన్నాయి? మరి ఇక్కడ అంటే చెరువుల సంగతి చెప్తున్నారంటారా మీరు? మరి మీరు అన్నట్టు ఆ చెరువులలో కూడా ఎక్సెస్ రైన్ఫాల్ కదా సార్. ఎక్సెస్ రైన్ఫాల్ వాళ్ళు అన్నట్టు స్టోరేజ్ ఉండాలి. మరి మిషన్ కాకతీయ ఫెయిల్ అయినట్ట కదా సార్ ఇప్పుడు ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ప్రకారం? మిషన్ కాకతీయ ఫెయిల్ అయినట్టే. తర్వాత ఎక్స్ట్రా వచ్చిన రెయిన్ఫాల్ మీరు జ్ఞాపకం ఉందా? మీరు సెప్టెంబర్ అక్టోబర్లో లిఫ్ట్ చేసి పెట్టుకున్న వాటరు కాళేశ్వరం ప్రాజెక్ట్ రిజర్వాయర్స్ లో రిలీజ్ చేశారు. రిలీజ్ చేశారు ఎందుకంటే నార్మల్ ఇన్ఫ్లోస్ పెరుగుతున్నాయి కాబట్టి, వర్షపాతం మూలాన, అధిక వర్షపాతం మూలాన. సో అటువంటి పరిస్థితుల్లో మనం ఇది టోటల్ మిస్ మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకపోతే ఏమిటి చెప్పండి? టోటల్ మిస్ మేనేజ్మెంటే. సో అసలు పరిస్థితిని కవరప్ చేసుకుంటూ ఇరిగేషన్, నీటిపారుదల శాఖ చాలా తప్పుడు సమాచారం ముఖ్యమంత్రి గారికి ఇచ్చారు. ఇది చాలా క్షమించరాని నేరం అండి గవర్నమెంట్ సిస్టంలో సార్. ఎందుకంటే వారు రిటైర్డ్ ఫార్మర్ డైరెక్టర్ జనరల్ ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ డాక్టర్ కేజే రమేష్ గారు చాలా స్పష్టంగా ఇది క్షమించరాని నేరం, ఈ విధంగా తప్పుదోవగా ముఖ్యమంత్రిని తప్పుదోవ పట్టించడం అధికారులు చాలా పెద్ద నేరం, వారిని తప్పకుండా చట్టపరంగా శిక్షించాలంటున్నారు. ఇది చెప్పండి సార్. ఇప్పుడు మీరు క్లియర్ గా ఇది ఇచ్చిన మ్యాప్, దిస్ ఇస్ క్లియర్. ఇది కూడా తెలియదు అంటారా? నాకు అర్థం కాలేదు. ముఖ్యమంత్రికి ఈ రెయిన్ఫాల్ ఎక్సెస్ రావటమే కాకుండా 3 సంవత్సరాల నుంచి మనకు 10 ఏళ్లలో ఇంత 56% మీకు గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెరిగాయండి. 472 టీఎంసీల నుంచి 739 టీఎంసీలకి వాటర్ పెరిగింది, గ్రౌండ్ వాటర్ పెరిగింది. ఇంత పెరిగిన గ్రౌండ్ వాటర్ ఒక్క 6 నెలలలో ఎక్కడికి వెళ్ళిందండి? వర్షము ఎక్కువ వచ్చింది. 6 నెలల్లో 2 సీజన్ల ఖరీఫ్కు, రబీకి వాడారు వాటరు. ఈ లోపు అక్టోబర్ నుంచి మార్చి లోపు రిజర్వాయర్లన్నీ ఖాళీ ఎలా అవుతాయి? గ్రౌండ్ వాటర్ ఎలా డిప్లీట్ అయిపోతుంది? ఇది అర్థం కాని పరిస్థితి అండి. ఇంపాసిబుల్. సమ్వేర్ సంబడి ఈజ్ టోటలీ మిస్లీడింగ్ ది గ్రౌండ్ సిచ్యుయేషన్, ఆర్ వాటర్ ఈజ్ యూజ్డ్ ఎక్సెసివ్లీ in a exorbitant manner for construction activity all over the state. ఇదన్నా అయి ఉండాలి. అంత వాటర్, అంత కన్స్ట్రక్షన్ జరుగుతోందా? ఇంత ఉన్న వాటర్ అంతా యూజ్ చేసి 5 నెలల్లో ఖాళీ చేసేంత పరిస్థితి. రోడ్లు కావచ్చు, హైవేలు కావచ్చు, నేషనల్ హైవే అథారిటీ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, కన్స్ట్రక్షన్ అనుకోండి. ఓన్లీ కన్స్ట్రక్షన్ హైదరాబాద్ లోనే ఎక్కువ కదా, అంత వాటర్ కూడా అయిపోతుంది. ఎందుకంటే ఎల్ఆర్ఎస్ లో 6 లక్షల పిటిషన్లు ఇంకా దే ఆర్ వెయిటింగ్ ఫర్ రెగ్యులరైజేషన్, ల్యాండ్ రెగ్యులరేషన్. అంటే ఊర్లో ఇంకా ఊర్లలో ఇంకా కన్స్ట్రక్షన్ మొదలు కాలే. మన ముఖ్యమంత్రి గారు 56% నీటి నిల్వలు గత 10 సంవత్సరాలు పెరిగినాయి అంటున్నారు. ఈ లెక్కల అంకెలనే తప్పు ఉండాలి. లేకపోతే ఈ నీరంతా ఎక్కడికి పోయింది? పరిశ్రమలు వాడుకున్నారా? దొంగతనంగా ఎవరైనా ఎక్కడ చేసుకున్నారా? లేక విచ్చల విడగా ఖర్చు పెట్టేసిండ్రా? లేదంటే వాళ్ళు ఓడిపోతున్నామని చెప్పి ఆ నీటినంతా ఎక్కడికైనా పంపించేసిండ్రా? మరి తేలాలి కదా ముఖ్యమంత్రి గారు. మిమ్మల్ని తప్పుదోవ పట్టించిన అనడానికి ఖచ్చితమైన ఆధారం మ్యాప్ పెట్టాం, ఇగో ఇది కూడా మీ దగ్గర ఉంది. మీరు ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటారు వారిపైన? ఎందుకంటే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి అదే వ్యవస్థను మీరు కొనసాగింపు చేయడం వల్లనే ఎన్ని తప్పిదాలు మున్సిపల్ శాఖలో కావచ్చు, వేరే శాఖలలో కావచ్చు, ఇటువంటి శాఖలో కీలకమైనటువంటి రైతులకు, రాష్ట్రానికి సంబంధించిన, ఎందుకంటే నీరు లేనిది మనం లేవు, జీవం లేదు. నీరు లేనిది వ్యవసాయం లేదు, వ్యవసాయం లేనిది ఆహారం లేదు, ఆహారం లేనిది మళ్ళా మనం లేము. మళ్ళీ అదే నీరు లేకపోతే విపరీతమైనటువంటి వాతావరణం అంశాలు మనకు దోహదపడతాయి. విపరీతమైన వేడి, మనం బ్రతకలేనటువంటి వేడి. సార్ చెప్పండి, ఎట్లా చూస్తారు? మరి ఎట్లా చేయాలి సార్ దీనికి? ఎట్లా మీరు, బికాజ్ యు ఆర్ ది డైరెక్టర్ జనరల్ ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, ఇటువంటి ఇన్సిడెంట్స్ మీరు ఎప్పుడైనా డిడ్ యు కమ్ అక్రాస్?
No, this kind of situation can never be expected with so much background of excess rainfall and record level increase in groundwater in Telangana by God's grace, and how all this excess availability of water, whether groundwater or rainfall water, rainwater, ఎక్కడ పోయిందన్నది చాలా అర్థం కాని పరిస్థితి. ఈ ఎక్కడో మీరు అన్నట్టు అన్నెసర్లీ నదిలో వదిలేసి రిలీజ్ అన్నా చేసి ఉండాలి కక్షతోటి, రిజర్వాయర్ నుంచి డౌన్ స్ట్రీమ్ రిలీజ్ చేసేసి. సో సార్ లేకపోతే ఎక్సెస్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఇది రిలీజ్ చేయకపోతే ఎక్కడ పోతుందండి వాటరు? టెంపరేచర్ ఇంకా పెరగటం ఇప్పుడు జస్ట్ 15-20 రోజుల ముందు నుంచి పెరిగింది టెంపరేచర్, ఎక్సెస్ ఎవాపరేషన్ అనుకోవడానికి. ఇప్పటి నుంచే ఈ పరిస్థితి ఎట్లా అవుతుంది? ఇది చాలా అర్థం కాని పరిస్థితి. సంబడి హ్యాస్ టు బి మేడ్ అకౌంటబుల్ హౌ వాటర్ వానిష్డ్ ఇన్ 6 months టైం. ఎందుకంటే వాది ఒకసారి ప్లే చేసి మళ్ళీ మనం జనరల్ డిస్కషన్కి వద్దాం. ఎందుకంటే మీరు చెప్పిందే మళ్ళీ మేము ప్లే చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే మీరు చెప్పినారు కాబట్టే. పోయిన సంవత్సరం సరైన వర్షపాతం లేకపోవడం వల్ల ఈ రోజు రిజర్వాయర్లలో నీళ్లు కూడా అడగంటిపోయినాయి. నీటి సమస్య కూడా తీవ్రంగా ఉన్నది. కరీంనగర్ ప్రాంతంలో, ఖమ్మం ప్రాంతంలో, నల్గొండ ప్రాంతంలో, మహబూబ్ నగర్ ప్రాంతంలో మన వాళ్ళు రిజర్వాయర్ల నుంచి నీళ్లు వదలాలి అన్న డిమాండ్ వస్తుంది. ఈసారి కరువు పరిస్థితులు ఉన్నాయి. పోయిన సంవత్సరం సరైన వర్షపాతం లేకపోవడం వల్ల ఈ రోజు రిజర్వాయర్లలో నీళ్లు కూడా అడగంటిపోయినాయి. నీటి సమస్య కూడా తీవ్రంగా ఉన్నది. మళ్ళీ ఒక్కసారి మ్యాప్ చూపిస్తాం. ఎందుకంటే మేము కక్షపూరితంగా మేము షోస్ చేయం. ఇగో చూడండి, ఇది ఎవరైనా చూడొచ్చు. ఆయన ఎంపీగా ఉన్నారు, గౌరవ డాక్టర్ కేజే రమేష్ గారు ఒక వ్యవస్థను వారు నిర్మించినప్పుడు ఈస్ కాల్డ్ ది మోడర్న్ వెదర్ మ్యాన్. ఏ ప్రపంచంలో ప్రతి కంట్రీ వారిని ఆహ్వానిస్తూ ఉంటుంది, ఏ దేశమైనా వారిని ఆహ్వానిస్తూ ఉంటుంది. సార్ ప్రతి ఒక్కరికి సమాచారం ఫోన్లో అవైలబుల్ ఉంది కదా, ఎంపీలకు, ముఖ్యమంత్రులకు, అపోజిషన్ లీడర్లకు అందరికీ దీని సమాచారం ఉంది కదా. తర్వాత ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అండి, నిన్నటి వరకు 7th March 2024 వరకు. సార్ ఓకే, ముఖ్యమంత్రి గారు మేము తీసుకున్నది మీ గవర్నమెంట్ వెబ్సైట్లో ఇన్ఫర్మేషనే. అంటే మిమ్మల్ని ఏ విధంగా తప్పుతో పట్టిస్తున్నారో మీరు దయచేసి అర్థం చేసుకోండి. హైదరాబాద్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ల్యాండ్స్ విషయంలో కూడా చెప్పాను. ఆ వాళ్ళగాన వస్తే ఆ మొత్తం హైదరాబాద్ అగ్రికల్చర్ యూనివర్సిటీ మొత్తం అక్కడ నుంచి 100 ఎకరాలు జీవ వైవిధ్యం, లక్షల కోట్ల జీవ వైద్యాన్ని అమ్మేసి ఆ భూమినంతా రియల్ ఎస్టేట్స్ కింద చేసి ఆ మూసి క్యాచ్మెంట్ ఖతం చేస్తే దక్షిణ తెలంగాణ ఎప్పుడు ఎడారిగా ఉండే కుట్ర జరుగుతుంది. మిమ్మల్ని హనీ ట్రాప్ దాని కింద వేశారంటే మీరు నమ్మలేదు. ఇప్పుడైనా చూడండి, మీ వెబ్సైట్ నుంచే, తెలంగాణ గవర్నమెంట్ వెబ్సైట్ నుంచే ఈ ఇన్ఫర్మేషన్ మేము తీసుకొని ఈరోజు ప్రసారం చేస్తూ ఉన్నాం. మరి ఇటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు లేదా? రెండోది మళ్ళీ కూడా చూపిస్తాను. ఇది కూడా ఈ ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ నుంచి తీసుకున్నదే. మళ్ళీ ఇవి కాకి లెక్కల. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ఏమైంది? కాళేశ్వరం ఏమైంది? పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ఏమైనాయి? వారు టేకప్ చేసినటువంటి మిగతావి ఏవైతే కృష్ణా బేసిన్ కింద ఉన్నాయో ఆ మిగతా చిన్న ప్రాజెక్టులు, వాటి పరిస్థితి ఏంది? అక్కడ నీటి నిల్వలు లేవా? ఆ నీటి నిల్వ అంతా ఎక్కడికి పోయింది? ఎన్నికల ముందు మహబూబ్ నగర్కి వచ్చి హంగామా చేసిండు కదా అప్పుడు కేసీఆర్, అప్పుడు ముఖ్యమంత్రి. మరి ఏమైనా ఆ నీరంతా ఎటుపోయింది ముఖ్యమంత్రి గారు? మన మహబూబ్ నగర్ కిందనే కదా. అందు గురించి ఇప్పుడు ఆలోచన చేయండి. తక్షణ కార్యక్రమం తొమ్మిడిహట్టి నుంచి ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ తీసుకురండి, గోదావరి బేసిన్. అదేవిధంగా శ్రీశైలం లెఫ్ట్ కెనాల్లో అక్కడ జయప్రకాష్ అసోసియేట్స్ 3,000-4,000 కోట్లు పెడితే అది రిలీజ్ అవుతుంది. అక్కడ నుంచి గ్రావిటీ వాటర్ స్టార్ట్ చేయండి. ఈ లోపుగా జూరాల నుంచి వాళ్ళు విని ఎందుకు అడుక్కుంటారు? అక్కడ కింద వెలుకొండ అని వాళ్ళు స్టోరేజ్ పెంచుతా ఉన్నాడు సీమాంధ్రలో. మీరు జూరాల నుంచి బొక్కలు కొట్టి తీసుకురండి నీరు. పాత మహబూబ్ నగర్ జిల్లా సస్యశ్యామలం అవుతుంది నీటికి, తర్వాత వ్యవసాయానికి, మళ్ళీ పరిశ్రమలు ఏది కావాలన్నా. అటువంటి నీరును మీరు తీసుకొస్తే జడ్చర్ల నుంచి గ్రావిటీ ద్వారా హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్కు, మళ్ళీ అవతల గోదావరి బేసిన్ మంజీరకు కూడా తీసుకుపోయిన నీళ్లు మనం కిందకు పోయి సాగర్ నుంచి పైకి తీసుకురావాల్సిన దుస్థితి పట్టదు ముఖ్యమంత్రి గారు. కైండ్లీ అండర్స్టాండ్. ఇది ఒక విన్నపము. నేను కూడా కృష్ణా బేసిన్కి సంబంధించిన వాడు ఎన్నో షోస్ చేశాం, దక్షిణ తెలంగాణ ఎడారి అని. మళ్ళీ ఒక పెద్ద ఉదాహరణ మీ నోటి నుంచే వచ్చింది. ఇంకొకటి కూడా ఏదో పంపించారు కదా సార్, అది కూడా నేను ట్రై టు ప్లే. ఇది హెవీ రెయిన్స్ కిల్డ్ 44 ఇన్ తెలంగాణ. ఇది సార్, ఇది ఆల్రెడీ ఉంది మీ దగ్గర.
ముఖ్యమంత్రి గారు గత 3 సంవత్సరాలు పెద్ద ఎత్తున వరదలు వచ్చి హైదరాబాద్ కానీ మిగతా రాష్ట్రం అంతా కూడా అతలాకుతలమై ఎంతోమంది చనిపోవడము, ఆస్తి పంట నష్టం కూడా జరిగింది ముఖ్యమంత్రి గారు. అది మీ మెమరీలో ఉండాలే కదా. ఎస్ సార్. సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. 450 కోట్ల డ్యామేజ్ నష్టం జరిగింది హెవీ రెయిన్స్ మూలాన ఆగస్టులో. ఇది అసెంబ్లీలో ఇచ్చిన ఆన్సర్ అండి. సో దీని మూలాన మనకి ఎక్కడ ఇదంతా ఎక్సెస్ వాటరు ఇంత డ్యామేజ్ జరిగింది, పంట నష్టం జరిగిందని మనం అసెంబ్లీలో ఆన్సర్ ఇచ్చి, తర్వాత వర్షం పడలేదు అందుకని ఇప్పుడు మనకు డ్రౌట్, కరువు పరిస్థితులు డెవలప్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని దాని గురించి అలా మాట్లాడడం ఎంత తప్పు. ఇదంతా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అండి. ఎక్స్గ్రేషియా 5 లక్షలు కూడా ప్రకటించారు అందరికి. 4565 కోట్ల ఆస్తి నష్టం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చరే, డ్రింకింగ్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ ఇవన్నీ కలిపి 4565 కోట్ల ఆస్తి నష్టం జరిగిందని అఫీషియల్లీ అసెంబ్లీకి ఇచ్చిన ఆన్సర్లో ఇదంతా ఉందండి. సో ఇవన్నీ కాంట్రడిక్టరీ, ఇంత బ్యాక్గ్రౌండ్లో ఉన్న సిచ్యువేషన్ కరెక్ట్గా మీకు బ్రీఫ్ చేయకుండా రాంగ్ బ్రీఫింగ్ ఇచ్చి అటువంటి పరిస్థితులు కలిగించిన వారిని క్షమించకూడదు. తప్పకుండా వాళ్ళని మార్చి ట్రూత్ఫుల్లీ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళని పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అతి తొందరలో జరగాలి. తర్వాత యూ షుడ్ ఆల్సో సీక్ ఇన్ఫర్మేషన్ హౌ ఇన్ 6 months so much water by rain and as well as groundwater increase, 56% increase in last 10 years. How in 6 months time all that water vanished. It is very important to know, and this correction should happen very quickly so that from next year onwards this kind of mismanagement cannot happen and should not happen. వండర్ఫుల్. మీకు ఇంగ్లీష్లో కూడా చదివి వినిపిస్తాను సార్. ది హెవీ రెయిన్స్ దట్ రెక్ట్ హ్యావక్, మీకు పైన టైటిల్ కూడా చూడండి ముఖ్యమంత్రి గారు. హెవీ రెయిన్స్ కిల్డ్ 44 ఇన్ తెలంగాణ, కాజ్డ్ 4.5 crore డ్యామేజ్ గవర్నమెంట్. ఇది ఎప్పుడు August 5, 2023. ది మినిస్టర్ సెడ్ ది గవర్నమెంట్ హ్యాడ్ అనౌన్స్డ్ an ex-gratia of rupees 5 lakhs to each of the families of the deceased, beside paying rupees 10,000 to each family towards damage caused to the properties. తెలంగాణ మినిస్టర్ వేముల ప్రశాంత్ రెడ్డి సెడ్ ఇదంతా అసెంబ్లీలోనే. ది హెవీ రైన్స్ దట్ wreaked havoc with several parts of Telangana in 2 spells between July 18th and 28th resulted in the death of 44 persons and caused overall damages to roads, irrigation structures, drinking water lines and power infrastructure to the extent of rupees 4,565 crore. The state government told the assembly on Friday. Gaurav Mukhyamantri Garu, Congress Party, Rahul Gandhi, Mallikarjun Kharge, hope you are all listening to me. Mr. D.K. Shivakumar, how your chief minister is being misled by the same official machinery which is still employing the same. They are misleading. This is very, very contradictory to what is there on the ground, on the facts on the ground. Making a statement in the House after a discussion on the devastation caused by heavy rains and floods last month, State Roads and Buildings Minister Vemula Prashant Reddy said in all 44 persons had lost their lives during the floods. The maximum number of deaths being in Mulugu district. సీతక్క గారు, మీ దగ్గరనే మీరు కూడా ఇప్పుడు మంత్రి, ముఖ్యమంత్రి గారిని తప్పుదోవ పట్టిస్తున్నారు. మీరు ఇప్పటికైనా బయటకు వచ్చి చర్యలు తీసుకున్న విధంగా క్యాబినెట్ లో డిస్కషన్ చేయండి. క్యాబినెట్ ఒక డిసిషన్ తీసుకొని ఎవరెవరు మిమ్మల్ని ముఖ్యమంత్రిని, క్యాబినెట్ ను, రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టించునో వారిపై కఠినమైన చర్యలు చట్టపరంగా తీసుకుంటే తప్ప ఈ ఉదంతాలు జరుగుతూనే ఉంటాయి. ఏ విధంగా అయితే అగ్రికల్చర్ భూమిని మిమ్మల్ని దాంట్లో ట్రాప్ చేశారో, రియల్ ఎస్టేట్స్ లాబీ, కాళేశ్వరం మేడిగడ్డ వైపు మిమ్మల్ని ఏవైతే కుదించారో, ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి చూడండి కృష్ణ, అది మోసం. ఆ కాంట్రాక్టర్లతో కమిషన్లు కొట్టేసి వాళ్ళని కాపాడడానికి డైవర్ట్ చేసి కృష్ణ వచ్చి కృష్ణ కృష్ణ అని, ఆ కృష్ణలో నీరు లేదు. ఆ కుండలో చూశారు, శ్రీశైలం కాదు మనం తెచ్చుకోవాల్సిన నీళ్లు, జూరాల నుంచి తెచ్చుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం. 44 persons had lost their lives during floods, the maximum number of deaths being in Mulugu district, followed by 6 in Hanmakonda. అక్కడ కూడా చూడండి, ఎమ్మెల్యేలు వాళ్ళు వేరే దానిలో ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు, రియల్ ఎస్టేట్ దానిలో. కానీ అక్కడ ఏం జరుగుతుందో దాని పట్ల ఇన్వాల్వ్ కాండి. ది మినిస్టర్ సెడ్ ది గవర్నమెంట్ హ్యాడ్ అనౌన్స్డ్ an ex-gratia of rupees 5 lakhs to each of the families of the deceased, besides paying rupees 10,000 to each family towards damage caused to the properties. He said, so and so in Jayashankar, Bhupalpalli,
was inundated due to flash floods to Morancha Vagu on account of heavy rains on the night of July 26th and 27th. మీరు కరీంనగర్ అంటున్నారు, ఇవంటున్నారు, మరి ఎక్కడ ఆ నీరంటే ఎక్కడికి పోయింది? 3 persons died and 1 person is still missing. ఇదంతా విత్ రిగార్డింగ్ టు రూరల్ రోడ్ నెట్వర్క్. ఇంకో పారాగ్రాఫ్ మధ్యలో తీసి చూడండి ఎన్ని చెరువులకు గంటలు పడింది. Reddy said there were breaches and damage to as many as 756 minor irrigation tanks and canals, which required rupees 178 crore for restoration. In all, 768 roads, highways, bridges and buildings suffered damages, and it required 253.77 crore for temporary restoration and 1771.47 crore for permanent restoration. And ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఈ పారాగ్రాఫ్ లో చెప్పింది ఈ ఇమీడియట్ రెస్టోరేషన్ వర్క్ జరిగిందా లేదా, జరగకపోతే ఉన్న వాటర్ అంతా నదుల్లో వెళ్ళిపోవడానికి కారణం ఇది కూడా అవుతుంది. ముఖ్యమంత్రి గారు, మీరు మొన్న బడ్జెట్ ప్రజెంట్ చేసినప్పుడు ఈ అంకెలు మీకు అధికారులు ఇవ్వలేదా? అసలు ఏం జరిగింది? అసలు ఈ చిన్న చిన్న వాగులు, వంకలు, చెరువులు అన్ని కొట్టుకుపోయే పరిస్థితి మొన్నటి వరదల్లో. ఆ వరదలకు కానీ ఇంత డబ్బు కేటాయించారు, మళ్ళీ రిపేర్లు చేశారా? ఆ డబ్బు ఎక్కడికి పోయింది? రిపేర్లు చేయకుంటే ఆ నీరంతా కూడా వృధా సముద్రం పాలు అయిందా లేదా? మరి దానికి ఎవరు బాధ్యులు ముఖ్యమంత్రి గారు? ఇటువంటి సమాచారాన్ని మీకు ఇవ్వకుండా అంత దాపెట్టి ఆ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవచ్చు, అధికారులపై. విత్ రిగార్డ్ టు ది రూరల్ నెట్వర్క్ ఇదంతా ఫర్ రెస్టోరేషన్. విత్ రిగార్డ్ టు పవర్ లైన్స్ అండ్ పోల్స్ డ్యామేజ్ వాస్ సో అండ్ సో. Similarly, there was a livestock loss to the tune of 38.51 crore, he said, adding the extent of damages to the crops including horticulture was yet to be assessed. ఇంత క్లియర్గా ఆధారాలు మీ దగ్గర అసెంబ్లీ సాక్షిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు మీరు ఎట్లా ఈ స్టేట్మెంట్ ఇచ్చారు? సార్, వాట్ ఆర్ ది పాసింగ్ కామెంట్స్ నౌ? ఇంత ఖచ్చితమైన ఆధారాలు మనం చూపించాం. 2 minutes ఉంది మనకు. ఇప్పుడు ఏమిటంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా చోట్ల బ్రీచెస్ జరిగాయి, రిజర్వాయర్స్ కావచ్చు, కెనాల్స్ కావచ్చు. అవి ఫిక్స్ చేయకపోతే ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయి ఉంటుంది, నదిలో వేస్ట్ అయిపోయి ఉంటుంది, డౌన్ స్ట్రీమ్ ఎక్కడో వెళ్ళిపోయి ఉంటుంది. అది కూడా జరుగుండొచ్చు. ఇప్పుడు అది కూడా అన్పార్డనబుల్ మిస్టేకే కదా. ఉన్న వాటర్ ఎక్సెస్ రైన్ఫాల్ వచ్చింది, గ్రౌండ్ వాటర్ పెరిగింది, ఉన్న స్టోరేజ్లో ఉన్న ట్యాంకుల్లో ఉన్న వాటర్ కెనాల్స్లో వదిలిన నీరంతా బ్రీచ్ అయిపోయి వెళ్ళిపోతే ఇది కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబుల్ కదా, ఇమీడియట్లీ ఫిక్స్ చేయవలసిన రెస్పాన్సిబిలిటీ ఉంది కదా. సో ఆ పనులు జరగలేదు. దాని అర్థం ఏంటంటే ఇప్పుడు వాటర్ లేదంటూ ఉంటే ఆ పనులు జరగలేదు. సో ఇవన్నీ ఇమీడియట్లీ కరెక్ట్ చేసి మాన్సూన్ లో మేలోపు ఇవన్నీ కరెక్ట్ చేస్తే కానీ, సరి చేస్తే తప్ప మనకు మాన్సూన్ సీజన్ లో ఖరీఫ్ కానీ వచ్చే రబీకి కానీ పంటలకు చాలా తీవ్ర కష్టాలు వచ్చే పరిస్థితులు ఉంటాయి. ఇవన్నీ కరెక్ట్ నెక్స్ట్ 2 months లో ఇది కంప్లీట్ చేయాలండి ప్రయారిటీలో. ఇది ముఖ్యమంత్రి గారు మిషన్ కాకతీయ అవినీతి కూడా ఇంకా బట్టబయలైంది ఇక్కడ. ఏ విధంగా చెరువులు గిరువులు మొత్తం గండి పడ్డదో, నాసిరకం పనులు. ఆ గండి పడడం వల్ల ఆ నీరంతా కూడా సముద్రం పాలైతే దానికి 1000 కోట్ల ఖర్చు కూడా పెట్టినారు. మరి ఆ ఖర్చు పెట్టినరా లేదా? అక్కడ కూడా అవినీతి జరిగిందా? అది పెట్టనప్పుడు కుట్రలో భాగంగానే ఈ నీరంతా సముద్ర పాలైతే ఈరోజు దాంట్లో చెరువులలో, వాగులలో, వంకలలో నీరు లేదు, కానీ గ్రౌండ్ వాటర్ పెరిగింది అంటే వర్షపాతం వల్లనే అనేది మీరు కొద్దిగా ఆలోచన చేస్తారని ఆశిస్తున్నాం. ఇది ముఖ్యమంత్రిని మళ్ళీ తప్పదోవ పెట్టిస్తా ఉన్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ పాలనను ఈ విధంగా ప్రజల ముందు అధోగతికి పాలు చేస్తా ఉన్నారు. అసలు సమాచారం ముఖ్యమంత్రికి ఇవ్వకుండా శాసనసభలో ఉన్నటువంటి సమాచారం కానీ, వారి తెలంగాణ వెబ్సైట్లో, అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న సమాచారాన్ని కానీ ముఖ్యమంత్రికి రైతు నేస్తం ప్రోగ్రాంలో ఇవ్వకుండా వారు మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రం బాధపడే విధంగా ఈరోజు చేస్తున్నటువంటి ఈ కుట్ర ఎవరు చేస్తున్నారు? వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ముందు అబాసుపాలు కాక తప్పదు అనే అంశంతోనే ఈరోజు ముగిస్తా ఉన్నాం. ప్లీజ్ do support DRTSPR channel, Citizen DRTSPR channel and Environment People DRTSPR channels. They are all in larger public interest. Thank you very much, Ramesh garu. ఎవరైనా మీరు పాల్గొనొచ్చు, మాతో విభేదించవచ్చు.